హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఇది చూడండి, అసలు మా ఇంటి ముందు మల్బెరీస్ చెట్టు ఉంది అన్నాను కదా, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ వీడియో క్లిప్పింగ్ అయితే నేను వచ్చిన రోజు అయితే తీశాను. వీడియో కంటిన్యూ చేసే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఇవైతే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. పూణేలో అయితే మాకు ఇది ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి 140 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మంచిగా ఫ్రీగా తినేయచ్చు. మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది. నా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది అనమాట తను ఎలా తింటుంది అని చెప్పేసి. ఇలా కోసివ్వగానే అలా ఫాస్ట్గా తినేస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. రెడ్ కలర్లో కాకుండా బ్లాక్ కలర్గా వచ్చి ఉంటాయి చూడండి. అవైతే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి కొమ్మలు తీసుకెళ్ళి పెట్టినా బతికేస్తాయండి. వేర్లతో ఏం అవసరం లేదు. ఇలా కొమ్మ తీసుకెళ్ళి గుచ్చామంటే ఇంకా మంచిగా పెద్దగా అయిపోతుంది అనమాట. చూడండి, నేనైతే మా డాడీ చెప్పులు వేసేసుకొని ఇక్కడ కింద వచ్చి కాయలు అయితే కోస్తున్నాను. నాకు అసలు వీడియో ఎడిటింగ్కి టైం ఉండట్లేదండి. అందుకే వీడియోస్ అనేవి లేట్గా వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు చూడండి, నేను ఫ్రెష్ అయినాక మా మామిడి చెట్టు అయితే ఎక్కాను. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. అసలు కొమ్మ 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 కాయలు ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి అసలు. అంటే ఈ చెట్టు ఎప్పుడు ఇలానే కాస్తుంది. ఒక్క ఇయర్ మాత్రం కొంచెం తక్కువగా కాసింది. ఈసారి అయితే అసలు ఖాళీ లేకుండా కాయలు అయితే పడ్డాయి. చాలా అంటే చాలా తీయగా ఉంటాయి. పచ్చడి మామిడికాయలు కాదండి ఇవి, తినేవి. ఇన్ని కాయలు మేము తినలేం కదా. సో మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆంటీ వాళ్ళకి కొన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని అమ్మేస్తారు. కనీసం ఒక 2000-3000 అయితే మా చెట్టు మాకు ప్రతి సంవత్సరం ఇస్తుంది అన్నమాట. దీనికి ఏమి ఎరువులు అవి ఏమి వేసి ఏం పెంచం, అదే పెరిగిపోద్ది అంతే. చూడండి అసలు ఎంత గుత్తులుగా కాసాయో. అసలు ఇక్కడ కింద కాయలు చూసారు అసలు. అంటే ఇక్కడ ఫారెస్ట్కి దగ్గర కదా, అడవికి దగ్గర మా ఇల్లు వచ్చేసి. అయితే కోతి వచ్చిందనమాట. కోతిని తోలామని చెప్పేసి అది కొమ్మ ఎక్కేసి మొత్తం కొమ్మనంతా ఊపేసిందండి. ఎన్ని కాయలు రాలేయో చూడండి. చెట్టు పైకి ఎక్కాను అన్నాను కదా, చెట్టు పైకి కాదండి, ఇంటి పైకి అయితే ఎక్కాను. వాష్రూమ్ సైడ్ నుంచి ఎక్కడానికి వస్తుందనమాట. అటు సైడ్ నుంచి పైకి ఎక్కాను. మాది వచ్చేసి రేకులు ఇల్లు. వెనకాల రేకులేమో సిమెంట్ రేకులు, ముందు వచ్చేసేమో కూలింగ్ రేకులు అన్నమాట. ఈ చెట్టు ఉండడం వల్లే ఎండాకాలంలో ఇంట్లో ఉండగలుగుతున్నామండి. లేదంటే ఫుల్ వేడి ఉంటుంది అనమాట. ఈ చెట్టు ఉండడం వల్ల ముందు హాల్లో అయితే చల్లగా ఉంటుంది అనమాట. వెనకాల సిమెంట్ రేకులు కదా, వాటిలో అయితే వేడిగానే ఉంటుంది. కాకపోతే కూలర్ పెట్టేసాం కాబట్టి ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. ఇంకా ఒక కొమ్మ మేము లాస్ట్ ఇయర్ కట్ చేయించాము. ఎందుకనంటే కాయల బరువుకి చెట్టు కొమ్మ అనేది వంగిపోతుంది. అసలు ఇప్పుడు ఈ సైడ్ నేను చూపిస్తున్నాను కదా, ఆ కొమ్మ కూడా చాలా అంటే చాలా వంగిపోయింది. ఎప్పుడు పడిపోద్దో తెలియదు అన్నట్టుగా వంగిందనమాట. అదిగోండి ఈ కొమ్మ అండి. అసలు మొత్తం ఇలా బెండ్ అయిపోయింది. అసలు ఇక్కడ చూడండి గుత్తులు ఎలా కాసాయో. అసలు అక్కడ ఆకులే లేవు. కొమ్మకి పూత పడితే ఆ కొమ్మకు మొత్తం చూడండి ఎలా కాయలు వచ్చాయో. అసలు అన్నీ కొంచెం పాకంకి వచ్చినాయి. మనం తెంపితే పండిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏరిన కాయలన్నీ ఒక డబ్బాలో పెట్టి మూత పెడితే 1 వీక్లో కాయలైతే ఎల్లోయిష్ కలర్కి వచ్చి కొద్దిగా పండాయి. కాకపోతే అంత స్వీట్గా లేవు. ఎందుకనంటే ఇవి ఇంకా పాకానికి రావాలి. ఇంకా పాకంకి వస్తేనే మనకి బాగా స్వీట్గా ఉంటాయి. ఇంకా నేను ఈ కాయలన్నీ ఏరుతున్నాను ఒక బకెట్లోకి. అయితే ఈ బకెట్ నేను తెచ్చింది మొత్తం నిండిపోయిందనమాట. దగ్గర ఒక 35 కాయల దాకా పడినట్టు ఉన్నాయి. అంటే ఆ కోతికి కోపం వచ్చేసింది అనమాట, వీళ్ళు నన్ను తిననీయట్లేదు అని చెప్పేసి. ఇంకా బాగా గట్టిగా అయితే ఊపేసింది. ఇలా రోజు ఊపుతుంది అనమాట. రోజు ఊపితే ఎన్ని కాయలు పడిపోతాయి అసలు. అండ్ మా డాడీ ఏమో వదిలేస్తే అవి తినేసి వెళ్ళిపోతుంది, లేదు అని అంటే చెట్టెక్కి మొత్తం కోసేస్తుంది అని చెప్పానంటే ఇంక ఇప్పుడు కొన్ని కాయలు తీసి కొన్ని ఉంచేస్తున్నాను. ఈ మామిడికాయ చెట్టు ఉండడం వల్ల ఏర్లు కిందికి వెళ్ళిపోయి ఇంటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి నాకైతే భయం ఉంది. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళు ఏం కాదు, అది లేకపోతే అసలు ఉండలేము అని అంటున్నారు. అసలు ఈ పైన చెత్త అంతా ఊడ్చేస్తాను, చీపురు అంటే లేదులే ఎండాకాలం కదా ఉండనివ్వు, ఎండాకాలం తర్వాత ఊడ్చుకుంటే సరిపోతుంది, ఎండాకాలం అది ఉంటే కొద్దిగా చల్లగా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారనమాట. ఇంకా అందుకే అదైతే ఏమీ క్లీన్ అయితే చేయలేదు, అలాగే ఉంది.
చూసారా ఎన్ని మ్యాంగోస్ అయితే వచ్చాయో అసలు. చూడండి, కోతి కొద్దిగా కొరికేసి ఆ కాయను పారేసి మిగిలిన కాయలన్నీ ఎలా ఊపి మొత్తం కింద పారేసిందో అసలు. ఇది ఫారెస్ట్కి దగ్గరగా ఉండడం వల్ల ఇదే అండి ప్రాబ్లం, ఏ చెట్లు పెంచలేము అసలు. ఈ మామిడికాయ చెట్టు వల్ల మా ఇంట్లోకి చూడండి ఎలా చీమలు వస్తున్నాయో, అక్కడ హోల్ చేసేసి అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా లక్ష్మణ్ రేఖ అయితే గీసేసి ఇంకా మేము మంచిర్యాల అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి మంచిర్యాల అంటే మాది లోకల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు స్టీల్ సామాన్ కొట్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూస్తున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు చూస్తున్నాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోప్ మీకు ఈ చిన్ని వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. అయితే ఇక్కడ చూడండి, నాకు ఈ ఇత్తడి గిన్నె అయితే నాకు బాగా నచ్చింది. అంటే ఒక గుప్పెడు మనం ఒక గుప్పెడు బియ్యంతో పరమాన్నం చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. నేను ఈ చిన్న గిన్నె అయితే కొనుక్కున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ట్రై కూడా చేశాను. చాలా బాగా వచ్చింది. నాకు చాలా నచ్చిందండి. చిన్న చిన్న గిన్నెలు అంటే నాకు బాగా ఇష్టం. కాకపోతే చిన్నవి తోమడానికి చాలా కష్టం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.